శ్రీగురుభ్యో నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నిర్దేశించిన ధర్మాన్ని ఆచరించండి. మనిషి ఉన్నతమైన శ్రేయస్సులను పొందడానికి ధర్మాన్ని ఖచ్చితంగా పాటించాలి. ధర్మాన్ని గురించి శాస్త్రాలు చాలా చక్కగా వివరించి ఉన్నాయి. ధర్మంలోని అన్ని అంశాలను అనుసరించడం సాధ్యం కాకపోతే కనీసంలో కనీసం కొంతైనా మనం పాటించాలి. అంతేగాని ధర్మాన్ని పూర్తిగా వదులుకోవడం మంచిది కాదు. భగవాన్ శ్రీకృష్ణ పరమాత్మ గీతలో ఏమన్నారంటే, ఏ కొంచెం ధర్మాన్ని మనం పాటించినా అది సంసారం అనే మహాభయంకర కాలసర్పము నుండి కాపాడి రక్షిస్తుంది అని. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. అతనికి నిర్దేశించిన ధర్మమును పాటిస్తే సరిపోతుంది. తనకు కేటాయించబడని ధర్మాన్ని అనుసరించాలని ఆజ్ఞ ఎక్కడా లేదు. ఒకవేళ అతను అలా చేస్తే అది అతనికి ప్రయోజనం చేకూర్చదు, లాభం లేదు. ఉదాహరణకు 8వ తరగతి విద్యార్థి తన తరగతి విద్యార్థులకు సిద్ధం చేసిన ప్రశ్నలకు సమాధానం ఇస్తే అతను పరీక్షలలో ఉత్తీర్ణత సాధిస్తాడు. అదేవిధంగా 10వ తరగతి విద్యార్థి తన జ్ఞానం మేరకు అతనికి సిద్ధం చేయబడిన ప్రశ్నలకు మాత్రమే సమాధానం ఇవ్వాలి. దానికి బదులుగా వారు మరొకరికి సిద్ధం చేసిన ప్రశ్నలకు సమాధానం ఇస్తే అతను సంబంధిత పరీక్షల్లో ఉత్తీర్ణుడైనట్లుగా గుర్తించరు. అదేవిధంగా సాధ్యమైనంత వరకు అతనికి నిర్దేశించిన ధర్మంను మాత్రమే పాటించాలి. భగవంతుడు గీతలో ఇలా చెప్పాడు: శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. ధర్మం యొక్క ప్రాముఖ్యతను అందరూ అర్థం చేసుకొని దానికి కట్టుబడి ఉండాలని మరియు భగవంతుని యొక్క కృపకు అందరూ పాత్రులవ్వాలని జగద్గురువులు ఆశీర్వదిస్తున్నారు. సర్వం శ్రీ గురుదివ్య చరణారవిందార్పణమస్తు. స్వస్తి.